రోజులు అంటే ఒక వారం రోజులు నా పని అంతా ఆగిపోతుంది కదా, మన యూట్యూబ్ నెట్వర్క్ అంత పని అంతా ఆగిపోతుంది కదా. వారం రోజులు ఎక్కేసుకున్నప్పుడు కష్టం మనకి. అందుకని నేను ఏం చేశాను, ఫ్లైట్కి వెళ్ళి వచ్చేసాం. ఇది ఎందుకు అంటే నా టైం అనేది ఇక్కడ మనీ, ఇక్కడ అనేక జనానికి కూడా ఇప్పుడు అది టైం అనేది మనీ. ఆ సిచ్యుయేషన్ లో జనం కూడా ఫ్లైట్లకి ఇంట్రెస్ట్ చూపెట్టడం బిగించేశారు. ఆ దాంతో దేశవ్యాప్తంగా విమానాలకి ఎక్కువ గిరాకీ పెరిగింది. ఎయిర్పోర్ట్లు చూసి నేను నవ్వుకుంటా అనమాట. ఆ రోజుల్లో చూసాం ఫ్లైట్ ఎయిర్పోర్ట్ మొత్తం మీద నలుగురు కనబడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఎర్ర బస్సు కోసం ఎగబడ్డ రోజులు గుర్తుకొస్తాయి నాకు. బస్ స్టాండ్ లో కర్చీఫ్లు వేసుకుని టవల్స్ వేసుకుని కిటికీల్లో నుంచి దూరిన రోజులు గుర్తుకొస్తాయి. ఎయిర్పోర్ట్ అట్ట ఉంటున్నాయి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా నిండిపోతున్నాయి ఎయిర్పోర్ట్. ఆ స్టేజ్ లో జనం క్రౌడ్ వచ్చాక ఒక్కసారిగా విమానం లేదంటే ఎంత సఫర్ అయ్యారు, 5-6 లక్షల మంది సఫర్ అయ్యారు ఈ 4 రోజుల్లో. దాని ఇంపాక్ట్ ఏంటి, ఆర్థిక వ్యవస్థ గందరగోళ పడిపోతుంది. దాన్ని భయంగా చూపెడుతోంది వీళ్ళు ఇండిగో. నువ్వు చేస్తావా చేయవా, నేను ఆ రూల్స్ పాటించండి, ఈ రూల్స్ నేను నా ఇష్టం వచ్చింది నడుపుకుంటా, నువ్వు వదిలేసే అని. చివరికి 2 నెలల ఎగ్జామ్షన్ తీసుకోగలిగింది కదా. అవును, ఫిబ్రవరి వరకునా, ఇప్పుడు ఫిబ్రవరి నెలాఖరు. అంటే ఒకటి సార్, డీజీసీఏ నిబంధనల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉండదు.